ఏపీలో కాక రేగుతుంది అధికార ప్రతిపక్షాల మధ్య. సరే, ప్రతిపక్ష హోదా లేదు ఉంది, ఆ పంచాయతీ ఇప్పుడు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని రాజేస్తున్న నేపథ్యం. టీడీపీ శ్రేణులందరూ కూడా భగభగ మండిపోతున్నారు. ఎందుకంటే కొన్ని అంశాలు ఆయన ప్రస్తావించారు. ఓకే, జరుగుతున్న అంశాలు ఎరువుల మీద ఉన్నాయండి, లేకపోతే మన మామిడి మీద ఉన్నాయండి, లేకపోతే వేరే అంశాల మీద ఉన్నాయండి, ప్రజా సంస్థల మీద, ముఖ్య మెడికల్ కాలేజీలు, ఇలాంటి వాటి మీద అన్నింటి మీద కూడా ఆయన మాట్లాడారు. మాట్లాడాల్సిన అవసరం కూడా ఆయనకు ఉంది. ఎందుకంటే మాజీ సీఎం కాబట్టి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చిందా లేదా అని ఇవన్నీ కూడా తర్వాత అంశాలు. కానీ ఆయన మాట్లాడిన తీరు, ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరిని కూడా కించపరుస్తా నోటికి ఎంత వస్తే అంత మాట అనడం మంచిది కాదు, మనం ఇచ్చే మెసేజ్ కాదు. మిమ్మల్ని ఫాలో అయ్యేవారు లక్షలాది మంది ఉంటారు, కోట్లాది మంది ఉంటారు. మీరు మంచి మెసేజ్ ఇవ్వండి, మంచిగా మాట్లాడండి. ఏదైనా ఒక పదం మాట్లాడినప్పుడు, ఒక పదం చెప్పినప్పుడు ఆ చెప్పే విధానం అంటూ ఉంటుంది. ఏదో అమ్మ అన్నదానికి ఇంకోటి అన్నదానికి ఒకే అక్షరం డిఫరెన్స్, కానీ అది ఎక్కడికి వెళ్ళిపోద్ది. సో అలాంటి పరిస్థితులే ఈరోజు రాజకీయ నాయకుల్లో మార్పు రావట్లేదు. ఎవరు చావుని ఎవరు కోరుకోకూడదు. ముఖ్యంగా ఎవరు చావుని ఎవరు కోరుకోకూడదు. ఉరి తీయండి అని ఒకరు అంటారు, చంపండి అని ఒకరు అంటారు, పొడండి అని ఒకరు అంటారు, కాల్చిపాడేయాలని అంటారు, బంగాళాఖాతంలో కలిపేయాలంటారు. ఇలాంటి చాలావి మనం విన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కౌంటర్లు ఈరోజు షేక్ చేస్తున్నాయి సోషల్ మీడియాని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, కూటమి చేసిన తప్పులన్నీ, సూపర్ 6 అసలు ఫుల్ ఫెయిల్యూరు. సరే, తప్పులేదు, ఆయనకి అది అనిపించవచ్చు, ప్రజాస్వామ్యంలో చెప్పొచ్చు, మాట్లాడచ్చు. అసలు ఆయన ఏమన్నారు ఒకసారి వినండి, ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి మదనపల్లిలో క్యూ లైన్లో పరిస్థితి, చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంట. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది, క్యూ లైన్లలో. ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటరు. ఇదండి మాజీ సీఎం గారు ప్రస్తుత సీఎం గారిని మాట్లాడుతున్న మాటలు. ఏదైనా బావిలో దూకి చావమంటున్నాడు. సీనియర్ మంత్రి, ఎమ్మెల్యే, ఆయన కూడా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అచ్చెన్నాయుడు, వాళ్ళిద్దరిని బావిలో దూకి చావమంటున్నారు. ఓకే, ఈరోజు ఎరువుల ప్రాబ్లం ఉన్నది, టెక్కల్లో ఆయన నియోజకవర్గం ఉన్నది, కుప్పంలో ఆయన నియోజకవర్గం ఉన్నది, అదే పులివెందుల్లో మీ నియోజకవర్గం ఉన్నది. ఇది రండి, సవాలు విసురుతున్నాం, మేము నిరూపిస్తాం, ఇదిగో ఇక్కడ ప్రాబ్లం ఉన్నది, మీరు లేదంటున్నారు, ప్రజలను మోసగిస్తున్నారని కూడా అనొచ్చు కదా. చచ్చిపోతే ఏమొస్తుంది? ఎందుకు బావుల్లో ఎవరన్నా దూకేస్తారు? సో ఈ మాటలే ఇంతవరకు తీసుకొచ్చినాయి అని వైఎస్ఆర్సీపీని అవనియండి, లేకపోతే వీళ్ళు మాట్లాడితే రేపు కూడా వీళ్ళని అదే తీసుకొస్తుంది. ఎవరో దేనికి అతీతం ఏం కాదు. వీళ్ళు మాట్లాడితేనే శుద్ధులు, ఇంకోళ్ళు మాట్లాడితేనే బూతులు అనుకోవడం కూడా తప్పే. ఎవరు ఎక్కడ నోరు జారినా ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు, క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఒక్క దెబ్బ వేస్తారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడితే మరి అనంత సభలో వీళ్ళు ఊరుకుంటారా? ఆయన ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు? వైఎస్ జగన్కు చంద్రబాబు నాయుడు గారు కౌంటరు. అసెంబ్లీ రాని వ్యక్తులకు రాజకీయాలకు అర్హుల. అసెంబ్లీకి రాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాలకు అర్హుల. అసెంబ్లీకి రాకుండా రప్పా అంటూ రంకెలేస్తున్నారు. రప్పా అంటూ అంటే చూస్తూ ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది సిబిఎన్ కొణిదెల పవన్ కళ్యాణ్, ఆయన ఇచ్చిన కౌంటర్ అది. మీ బెదిరింపులకి భయపడం. వైసీపీ పార్టీ ఉనికి కోల్పోతుంది. ఆ పార్టీ ఆఫీసులు మూసేసి సోషల్ మీడియాలో ప్రసారం చేస్తుంది. వైసీపీ నేతలకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముందా? ఇదండి, ఆయన డైరెక్ట్గా అసెంబ్లీకి రమ్మంటున్నాడు. మెడికల్ కాలేజీల మీద మీరు మాట్లాడుతున్నారు కదా, మెడికల్ కాలేజీ అంటే అర్థం ఏంటో మీకు తెలియదు అంటున్నాడు. మెడికల్ కాలేజీల మీద సభలో చర్చిద్దాం, మీరు రండి అంటున్నారు. మరి సవాల్ని స్వీకరించాలి కదా, మంచి ఆపర్చునిటీ కదా, మరి ఎందుకు మిస్ చేసుకుంటున్నట్టు? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని? ఆయన ఇచ్చే కౌంటర్ ఏంటి దీనికి? ఆయన సామాన్యం కోరుకుంటాడు, ఆ పక్కన ఆయన ఉన్నాడు ఇంకైనా. ఇది వీళ్ళిద్దరూ ఉంటే మనం చూసారు మోత ఎలా మోగిందని, అదే మోత మళ్ళీ మోగుతుందండి. మామూలుగానే వాళ్ళు అసలు ఊరుకోడు ఆయన. ఇంకా పవర్లో ఉన్నాడంటే ఎవరు బెదిరిస్తాడు? ఒకసారి ఆయన బయట ప్లే చేయండి చంద్రబాబు నాయుడు గారిని. తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా
రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి, ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. అది చూడండి, అది చూడండి ఎలా చూస్తున్నాడు ఆయన, ఉరిమినట్టు చూస్తున్నాడు ఆయన, సింహంలా చూస్తున్నాడు. ఆయన అసలు ఊరుకోడు. ఒక్క సీటు గెలినప్పుడు, ఆయన గెలినప్పుడే ఆయన ఊరుకోలేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఆయన భయపడలేడు. అది పవన్ కళ్యాణ్ దమ్ము. జగన్ని నదపతాలానికి తొక్కేస్తారని సవాలు విసిరిన మొనగాడు ఆయన. సరే, ఎవరు రైట్ అనుకున్నా, ఎవరు రాంగ్ అనుకున్నా, వాస్తవం ఇది. ఎప్పుడు ఆయన గెలనప్పుడు శపథం చేశాడు ఆయన. ఆయన ఉప ముఖ్యమంత్రి కింద కూర్చున్నాడు. ఇప్పుడు ఈ మధ్యన కాస్త సౌమ్యం అయిపోయాడు ఆయన. ఆయన పెద్దగా కాంట్రవర్సీకి అది వెళ్ళలేదు. ఈ రప్పాలన్నా ఏదన్నా చేద్దాం అనుకుంటేలా ఉంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఆయన నిలబడిపోతాడు. నిలబడిపోయాడు కూడా. అప్పుడేమి వీళ్ళేం పత్తులు ఏం లేరు. చాలా కాలం ఎవరి దాళ్ళే, ఎవరి పార్టీలు వాళ్ళే నడిపించుకున్నారు, ఎవరి ధర్నాలు వాళ్ళే చేశారు. పెద్ద మాటలు కూడా ఉండేవి కాదు. వాళ్ళందరినీ కలిపింది కూడా వాళ్ళే. రెచ్చగొట్టి తీసుకెళ్ళి ముగ్గురిని కలిపారు. ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఈ రెచ్చగొట్టడం మాటలు ఇవి కూడా మారే పరిస్థితి కనిపించట్లేదు. ఇది మంచి పరిణామం కాదు. ఈ మెసేజ్లు మంచివి కాదు. జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది. అసెంబ్లీకి రమ్మని సవాల్ విసురుతున్నారు. మీరు దేని మీదకి వెళ్తారో వెళ్ళండి. అదే కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాం అనే సాకు చెప్పుకుంటే మిమ్మల్ని ఎవరు కూడా హర్షించరు. ఇంకా ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఈరోజు సుదీర్ఘంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని చూసి మళ్ళీ మీ పార్టీ నేతలు మళ్ళీ మాట్లాడతారు. మీరు అధికారంలో లేరు, అధికారంలో ఉన్నప్పుడైతే ఏదో నడిచింది. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని చూసి వేరెవరైనా రెచ్చిపోయి మాట్లాడారనుకోండి, వాళ్ళని అనవసరంగా అరెస్టులు చేస్తారు. వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. మా సారే మాట్లాడారు, ఆదర్శంగా తీసుకుంటారండి. అదే తీసుకోకపోవడం ఏమి ఉండదు. ఎందుకో జగన్ గారే మాట్లాడారు కదా, ఆయన మనకు అండగా ఉన్నారు అని వెళ్తే ఇప్పుడు అండగా ఉండే పరిస్థితి లేదు గతంలో లాగా. సో వాళ్ళు మాట్లాడకూడదు, మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అని కాదు నేను. వాళ్ళు కూడా ఇదే మాట్లాడారనుకుంటే రేపు అదే శిక్ష పడుతుంది ప్రజాస్వామ్యంలోని. ప్రజలు చాలా విజ్ఞులు. వాళ్ళకేముందిలే, మనం బుడ్డి ఇచ్చేస్తే, రూపాయి ఇచ్చేస్తే ఏదో వేసేస్తారు, గుద్దేస్తారు అనుకోవడం చాలా పొరపాటు. అవివేకం రాజకీయ నాయకులకి. అది అవివేకం. దాంతోటే వస్తుంది అనుకోవడం. వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ రకంగా గుద్దాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ రకంగా పండబెట్టాలో వాళ్ళకి తెలుసు. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడితో ఆగదు ఇది. ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. వీళ్ళు వెళ్ళరు, బయట నుంచి ఏదో మాట్లాడతారు, వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు రప్ప కాస్త అది ఎంత అయిందంటే వైరల్ అయిపోయింది. ఈ రప్ప అంటే ఊరుకోమంటున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు, ఇక్కడ ఉన్న సీఎం సిబిఎన్ ఈయన రప్పలో ఏం పనిచేయ స్వామి అంటున్నారు. సో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. రాష్ట్రం బాగోవాలంటే నోరు దయచేసి రాజకీయ నాయకులు అదుపులో పెట్టుకోండి. ఎవరిని నూతుల్లో తోయకండి, ఎవరిని గోతుల్లో తోయకండి. సంస్థాగతంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైంది ఉంటే దాన్ని ప్రజల ముందు ఉంచండి. వాళ్ళని ఉత్తేజపరచడం చేయండి. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మాట్లాడండి. లేదు ఈ రకంగానే ఉంటాము, వాళ్ళు సావాలి, వీళ్ళు సావాలి, వాళ్ళు రాక్షసుడు, ఇలాంటి చాలా మాట్లాడారండి. అది మంచి పద్ధతి కాదు. దీన్ని తీసుకుని వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళకైతే ఖచ్చితంగా పంపించేస్తారు. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం ఉంటారో ఉండరు. ఇక మరో అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రవర్సీ కామెంట్స్ ఆల్రెడీ నేను చెప్పున్నాను. చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు టార్గెట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు. చంద్రబాబు బావి చూసుకుని దూకి చావాలి, అచ్చెన్నాయుడు కూడా పోవాలి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇక సూపర్ 6 సూపర్ హిట్ అంటున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు రప్ప అంటే ఇక్కడ భయపడేది ఎవడో లేదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన విసురుతున్నారు. ఇంక ఏపీలో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్, కూటమి వర్సెస్ వైసీపీగా మారిన రాజకీయాలు. మరొక వైపు 2029లో కూడా ఎన్డీఏ తోటే పొత్తు సాగిస్తుందని చెప్పి లోకేష్ గారు కుండబద్దలు కొట్టేశారు ఇప్పుడే. ఇక పవన్ ఫోటో వివాదంపై హైకోర్టులో పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం. ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శివశంకర్ గారు, ఎంఎస్ఎంఈ చైర్మన్,